వందనాలు స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి, స్థానియ సంఘ కాపాడికి, అలాగా ఊర్లు పెద్దలు చిన్నలు, దూర ప్రాంతంలో రాయలు వచ్చిన దేవుని బిడ్డలు, ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం ఆలకిన అందరికీ యేసు ప్రభు వెనట వందనాలు. దేవుడు అందరికి దీవించిన కాక. మనం బైబిల్ తరగతిలోనికి ప్రవేశ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యము ఈ రాత్రి చదివి దాని నుండి కొన్ని మాటలు నేర్చుకున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఆమేన్. ఇక్కడ పౌలు గారు చెప్పిన ఒక మాట, మా తండ్రి అయిన దేవుడు. అంటే ఎఫెసీ పత్రికలో తండ్రి అని కొన్ని మాట రాయబడింది. ఇది మనం నేర్చుకున్నాం. పాత నిబంధనలన్నీ ప్రార్థన చేసినప్పుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలిచి వారందరూ ప్రార్థన చేసుకున్నాం. కానీ కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు దేవుడి బిడ్డలకి దేవునికి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని పిలవడానికి అక్కర్లేదు. మనం ఎలాగ పిలుచుకొని ప్రార్థన పరలోకమైన మా తండ్రి అని పిలిచి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది చూడండి, ఎఫెసీ పత్రికలో తండ్రికి చెప్పిన, తండ్రి అయిన దేవుని గురించి చెప్పిన మొదటి మాట తండ్రి అయిన దేవుడు అని రాయబడింది. ఆ దేవుని వశము నుండి మనకు కృపయు సమాధానము కలిగిన గాక అని రాయబడి ఉందండి. కృప అనే పదానికి ఇంగ్లీష్లో గ్రేస్, అంటే దేవుని బిడ్డల మీదకి దేవుడు కృప, అర్హత లేని స్థలములు దేవుడు మనకి ఇచ్చినది. నీకు చెప్పిన మాట కృప. ఏంటంటే అర్హత లేని వారికి దేవుడిచ్చిన కృప. దేవుడికి స్తోత్రం. చాలా మందికి ఇది అర్థం తెలియలేదు. ఈ కృప అని ఒక విషయం మేము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి మనకి కృప సమాధానం కలిగింది కాక. అంటే కృప యొక్క చెట్టు అయితే ఆ చెట్టుని ఒక ఫలం అంటే సమాధానం. నేను మళ్ళా ఒకసారి చెప్తున్నాను, కృప ఒక చెట్టు అయితే ఆ చెట్టుని ఉన్నది ఏముండాలి? ఫలమైన సమాధానం ఉండాలి. ఆ సమాధాన చెట్టుకి అది మాత్రం ఉండదు, చాలదు, అది వేరు ఉండాలి. మొదటి కీర్తన మనం చదివినప్పుడు అక్కడ చెట్టు ఎక్కడ నిలబడుతున్నారని రాయబడి ఉందండి. ఎక్కడ నిలబడుతున్నారు? నీటి కాలువల నిలబడుతున్నారు ఆ చెట్టు. ఇప్పుడు రాత్రిలో నేను చెప్పిన మాట కృపే అయిన తండ్రి అయిన దేవుడి దగ్గర నుండి నీకు కృపయో సమాధానము కలిగిన గాక. ఇప్పుడు నేను చెప్పిన మాట, కృప ఒక చెట్టు అయితే ఆ చెట్టులో ఒక ఫలం ఉండాలి. అది ఏమంటే సమాధానము. సమాధానం మాత్రం ఉండదు, చాలదు, దానికి ఏముండాలి? వేరు ఉండాలి. ఆ చెట్టుకి ఏమో ఉండాలి? వేరు ఉండాలి. వేరు ఎక్కడ నిలబడాలి? వేరు ఎక్కడికి వెళ్ళాలి? అది నీటి కాలి దగ్గరికి. కానీ ఏమవ్వాలి? వేరు వెళ్ళాలి. వేరు వెళ్ళలేకపోతే ఏమవుతుంది? అది ఎండిపోయిన పరిస్థితికి వస్తున్నారన్నమాట. అందుకని దేవుని ఉండాలి. కృప అని చెప్పినది అది గ్రీక్ నివాసులకి చెప్పిన మాట ఏంటండి? కృప. సమాధానం అని చెప్పిన వారంటే యూదులకి చెప్పినది దేవుడి. పౌలు గారి 2 గుంపులు ఉన్న వాడికి ఈ మాట చెప్పుతున్నారు. ఏ మాట? తండ్రి అయిన దేవుడి నుండి కృప. అది ఎవరికి వచ్చింది? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది గ్రీసు నివాసులకు వచ్చినది. రెండవది సమాధానం. యూదులకు చూసినప్పుడు మనం ఎలాగా ప్రైజ్ లోడ్ చెప్తున్నారు, అదే విధంగా యూదులకు చూస్తే వారు ఏం చెప్తున్నారు? సాలేం. దేవునికి స్తోత్రం. సాలేం అనే పదానికి అర్థం అంటే సమాధానం కలిగిన గాక. ఇప్పుడు మొదటి పౌలు గారు ఇక్కడ చెప్పిన మాట ఏమంటే తండ్రి అయిన దేవుడి నుండి నీకేమవుతున్నారు? కృపయు సమాధానము కలిగి
గాక. దేవునికి స్తోత్రం. ఆ తండ్రి అనే పదము 3వ వాక్యం చూడండి. 1 అధ్యాయము 3వ వాక్యం చూడండి. ఆ ప్రభు అయిన అంటే అదే ఇక్కడ చూడండి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు అయినా యేసుక్రీస్తు యొక్క తండ్రి అయ్యో దేవునికి ఏం చేయాలి? స్తుతింపబడిన గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు అయిన తండ్రి అయిన దేవుడు అని చెప్పుతున్నారు. యోహాను సువార్త 1 అధ్యాయం 18 వాక్యం చూడండి. యోహాను సువార్త 1 అధ్యాయం 18 వాక్యం. ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అంటే యోహాను సువార్త 1 అధ్యాయము 18 వాక్యాలు ఏంటి చదివారు మీరు? ఎవడైనా ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రమ్మును అంటే ఆ వాటని మీరు సరిగా తెలుసుకోవాలి. ఏంటండి? తండ్రి రమ్మును, తండ్రి రమ్మును ఆదిత్య కుమారుడే ఆయనను అంటే అప్పుడు తండ్రి అయిన దేవుడు రొమ్ములు. ఇదే మాట ఎక్కడ రాయబడింది? లూకాసు వార్తలు కూడా రాయబడింది. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వాక్యం కూడా చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వాక్యం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. అంటే అబ్రహాము రొమ్మున ఏమైంది? పడింది దేవునికి. ఈ 2 స్థలములు ఒక మాట రాయబడింది. ఏంటి? రమ్మున అని పదం. చూసారా మీరు? యోహాను సువార్త 1 అధ్యాయము 19వ వాక్యము, లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వాక్యం. ఈ 2 వాక్యములు మీరు చదివితే ఒకే మాట మీకు అర్థమవుతుంది. ఏంటి రొమ్మని అని చెప్పిన అర్థం ఏమండి? ఒకటి తండ్రి అయిన రొమ్మును, అబ్రాహం అయిన రొమ్మును. అంటే నేట ఆ పదానికి మీరేటి తెలుసుకున్నారు? ఏంటి అది అర్థము? మీరు అనుకున్నారంటే ఈ అమ్మ ఒడిలో కూర్చున్నట్టుగా యేసయ్య అక్కడ తండ్రి ఒడిలో కూర్చున్నారు అనుకున్నారా? అది ఆ పాప చూడండి. ఆ పాప ఒక చంటి బిడ్డకి చూసుకొని రొమ్ములు కూర్చొని అలాగే దేవుడు కూర్చున్నారు అనుకున్నారా? అదొక స్థలం కాదండి. రొమ్మును అని చెప్పినది ఒక స్థలం కాదు, ఒక అనుభవం. దేవునికి స్తోత్రం. అబ్రహాము రొమ్ములు కూర్చున్నారంటే అబ్రహాము రొమ్ములు కూర్చున్నారంటే ఒక అనుభవం అండి అది. ఆయన అర్థం ఏమంటే దేవునికి యేసయ్యకి ఉన్న అనుబంధం. మళ్ళా చెప్తున్నారు, దేవునికి యేసయ్యకి ఉన్న అనుబంధం. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మీరు అది అర్థం తెలుసుకొని నేను చెప్పిన మాట సరిగా వినాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు ఇక్కడ చదివిన వాక్యం ఏమంటే యేసుక్రీస్తు అయిన తండ్రి అయిన దేవుడు. అంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఉన్న అనుబంధం గురించి అక్కడే రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకే ఇక్కడ మీరు మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తు ప్రార్థన చేయనప్పుడే యోహాను సువార్త 17వ అధ్యాయం మీరు చూసిన తండ్రికి చూసి ఆయన ఏం చేసుకున్నారు? ప్రార్థన చేసినట్టుగా మనకు కనబడుతున్నారు మాట. అది మాత్రం కాదండి, యేసుక్రీస్తు కూడా తండ్రి చిత్తం నెరవేర్చడానికి యేసయ్య వచ్చినట్టుగా
దేవుని వాక్యము రాయబడింది. అప్పుడు ఈ రాత్రి నా మర్చిపోకూడదండి, మీరందరూ మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు అయినా తండ్రి అయిన దేవుడు అని ఎఫెసీయ సంఘ బిడ్డలకి చెప్పుతున్నారండి. తండ్రి కుమారుడు ఉన్న అనుబంధం అనగా మనం కూడా విశ్వాసులకి ఏముండాలి? కొందరికి ఏం లేదు, అందరూ ఒంటరిగా నడుస్తున్నారు. అంటే ఐక్యత కలిగి ఉండాలి. తండ్రి కుమారుడు ఎలాగా ఐక్యత కలిగి ఉన్నారో అనగా మనం కూడా ఎలాగా ఉండాలి. మనకేం లేదు, ఐక్యత లేదు. దేవునికి స్తోత్రం. ఇది బాగా ఎరిగిన వాడు సాతానండి. అందుకని సాతాను దేవుని బిడ్డలకి ఏం చేస్తున్నారు? మనస్సు కలవకుండా దూరం చేయడం. నేను చెప్పిన అర్థమవుతున్నారా? తండ్రి కుమారుడు ఎలాగా ఐక్యత కలిగి అనుబంధములు ఉంటుందో అలాగే మీరు నేను కూడా విశ్వాసి అయిన మనం కూడా ఎలాగ ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఈ రాత్రి దేవుడి బిడ్డలారా, సంఘ బిడ్డలారా, మనకు మనలో ఉన్నవాడికి ఏమో ఉండాలి? ఒక ఐక్యత ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలా మందికి ఏం లేదు, ఐక్యత లేదు. ఐక్యత లేని సంఘం ఎప్పుడు కూడా వర్ధిల్లింబడు. ఐక్యత లేని సంఘం ఏమవును? వర్ధిల్లు. కొందరికి ఏం లేదు, చర్చకుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అలాగే కాదండి. ఇప్పుడు ఓటో ఎక్కినట్టుగా మీరు చర్చికి రావద్దండి. ఓటో ఎక్కినట్టుగా మీరు ఏం చేయకూడదు. ఆయన అర్థం అండి, ఆటో ఎక్కుతారో ఎవడు పడతాడు, దిగుతా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవడమే. ఆటో ఎక్కుతా డ్రైవర్తో నీకేం లేదు. ఆడ 20 రూపాయలు అడిగితే ఇచ్చేయడం, దిగిపోవడం, వెళ్ళిపోవడం. అది కాదండి. అనగా కాదు సంఘ బిడ్డలు. నీకు సంఘంతో నీకేమో కట్టుబాటు ఉండాలి. సంఘంతో సంఘ కాపాడుతూ నీకేముండాలి? అనుబంధం ఉండాలి. కట్టుబాటులు ఉండాలి. కొందరికి ఏం లేదు. మీ సంఘంలో కొత్త విశ్వాసాలు వచ్చి ఏం చేయాలి? చూస్తారు, వెళ్ళిపోవడమే. చూడం వచ్చినప్పుడు నీ ఏం చేయాలి? పలకరించాలి. అమ్మా నీ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, అలాగే నీ పలకల నీ కూడా చెయ్యి కూడా నీ వచ్చారు. అదే నేను ఓట ఎక్కినట్టు కొందరు విశ్వాసులు సంఘాల వరపులకు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. అది కాదు, సంఘములకు వచ్చినప్పుడు మీకు ఒక ఐక్యత ఉండాలి. ఇచ్చిపుచ్చు విషయంలో ఐక్యత ఉండాలి. ప్రార్థనలు ఐక్యత ఉండాలి. ఆరాధనలు ఏముండాలి? ఐక్యతలు. సువార్తలు కూడా ఏముండాలి? ఐక్యత. అందరికేం లేదు, ఓట ఎక్కినట్టుగా అవుతున్నారు. అది మారండి. తండ్రి కుమారుడు ఎలాగా అనుబంధం ఉందో అలాగా మనం కూడా ఏమో ఉండాలి. అనుబంధాలు ఐక్యత కలిగి ఉండాలి. దేవుడు యేసు అలాగా ప్రార్థన, నేను తండ్రి ఒకే రీతిగా ఉండినట్టుగా మీరు కూడా ఒకే రీతిగా ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలి. ఈ రాత్రి పౌలు గారు యమసోసులు సంఘ బిడ్డలకి చెప్తున్న మాట ఏమంటే, తండ్రి కుమారుడు ఎలాగా ఉన్నదో అలాగా మీరు కూడా ఒకటే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు రెండవది అక్కడ తండ్రి అయిన దేవుడి గురించి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇది దేవుడి బిడ్డలు సంఘ బిడ్డలు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు మీరేం చేయాలి? ఎఫెసీయుల 2:18 వాక్యం కూడా చదవండి. ఎఫెసీయుల 2:18 వాక్యం చూడండి. ఎవరు ఆయన అంటే? ఎవరు ఆయన అంటే? ఎవరు ఆయన? దారంటే ఆయన ఎవరండి? యేసు. యేసుక్రీస్తు ద్వారా మనం ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళింది? తండ్రి అయినా దేవుడి దగ్గర. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా మనకి ఎక్కడికి వెళ్ళొచ్చు? తండ్రి దగ్గర. యేసుక్రీస్తు లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళరు? తండ్రి దగ్గరికి మనం ఏం చేయను, వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకే నేను చెప్పిన మాట ఏంటి, ఆ తండ్రి దగ్గరికి మనకి ఏం చేసేది? ప్రవేశంగా జరుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. యేసుక్రీస్తు లేకుండా మనకు తండ్రి అని పిలవడానికి అర్హత లేదు. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? యేసుక్రీస్తులోనికి రాలేని వాడికి తండ్రి అని పిలవడానికి అర్హత లేదు. దేవునికి స్తోత్రం. అందుకని రాత్రి మీకు తెలుసుకో, మన తండ్రి అయిన దేవుడితో ఏం చేశారు? ప్రవేశించారు. స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా మన తండ్రి దగ్గరికి ఏం చేశారు? ప్రవేశించారు. దేవునికి స్తోత్రం.
అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు పరలోకమైన తండ్రి అని పిలవబడి ప్రార్థన చేయడానికి ఉన్న కారణం ఎలాగా? యేసుక్రీస్తు ద్వారా మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? తండ్రి దగ్గరికి వెళ్తున్నారు. అందుకని రాత్రి దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం. మూడవదే తండ్రి అని రాయబడిన పదాన్ని చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచనట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమని యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు అమ్మా అది ఒకటి వాక్యం కూడా అది కలిసి చదవాలి. అప్పుడు మీకు అర్థమవుతుందని దేవునికి స్తోత్రం. 15 వాక్యం నుండి మీరు చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి 15 సరే 14 చదవండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళలోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరిచినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. అదే పౌలు గారు ప్రార్థన చేసిన విషయం గురించి అక్కడ రాయబడింది. అక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే తండ్రి మహిమ అని ఒక పదము, ఫాదర్ ఇన్ హిస్ గ్రేట్ గ్లోరీ. అంటే తండ్రి మహిమ. దేవునికి స్తోత్రం. తండ్రి మహిమ గురించి మీరు ఎరిగి ఉండాలంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వాక్యం కూడా కలిసి చదివినప్పుడు యేసు చెప్పిన మాట, ప్రార్థన చేయనప్పుడు ఒక మాట చెప్తున్నారు. 22వ వాక్యం, మనం ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. అప్పుడు దేవుడు తన కుమారునికి అనుగ్రహించిన మహిమ. అర్థమైందంట. ఆ మహిమ మనకి ఇవ్వచ్చు. ఆ మహిమ మనకి ఇవ్వచ్చు. అంటే 17వ అధ్యాయం 1-2 వాక్యం చూడండి. యేసు ఈ మాట చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చుచున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. ఈ మహిమ మనకి ఇవ్వను. ఇది దేవుడే ఉన్న మహిమ. అది ఎవరికి దేవుడే చేయను, ఇవ్వను. కానీ ఇది అనుగ్రహించిన మహిమ ఉంది. దేవుడు మనకు అనుగ్రహించిన, యేసయ్యకి అనుగ్రహించిన మహిమ, ఏం చేసిన ఆ మహిమ, దేవుడు అనుగ్రహించిన మహిమ ఆ దేవుడు మనకి ఇస్తుంది. అనుగ్రహించిన మహిమ దేవుడు మనకి ఆ మహిమ. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయము 8 వాక్యం చూడండి. మరలా అపవాది దిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూసి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, సాతాను యేసయ్యకి ఏం చెప్పారు? ఏది మహిమ? ఇలాగా మహిమ అని చెప్పినాయండి. లోకంలో ఎన్ని రాజ్యం ఉంది? భూదిగాంతంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? ఇండియా రాజ్యం ఒకటే అది తెలుసు. 190 భాగ్య ఎన్ని రాజ్యాలు ఉంది?
28 స్టేట్లు అది ఇండియాకి. రాజ్యాలు రాజ్యాలు ఎన్ని దేశాలు? దేశం ఎంత ఉందని అడుగుతున్నారు. 210 కన్నా మించిన ఉంది. 265 రాజ్యంలో ఇది మొత్తం ఏం చేశారు? మహిమగా ఇచ్చారు, చూపించారు. ఆయన అర్థం ఏంటంటే ఈ రాజ్యములు దేశములు ఉన్న మొత్తము పట్ట ఏసైకి ఇవ్వడానికి వచ్చారు. ఇదిగో మీరు తీసుకో, నన్ను ఏం చేయాలి? నీ దగ్గరికి పట్ట మొత్తం దొరికితే 10 సార్లు సాగుపడుతుంది. భూమి మొత్తానుకున్న పట్ట ఏసైకి చూపించారు. ఈ లోకములున్న మగి మొత్తం ఏసైకి ఏం చేశారు? చూపించారంటే మీరు ఎలా ఊహిస్తున్నారంటే అది మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసిన టీవీ ఎనక కనబడుతున్నారు, లేకపోతే దర్శనం కనబడుతున్నారో అనగా యేసయ్య కన్ను ఎదుట ఈ దేశం మొత్తం సాతాను ఏం చేశారు? మనకలాంటి చూపించడం అనుకో 10 సార్లు సాగపడుతుంది కదా. అందరినీ నా తోడుగా ఉంటే నీకు అర్థమవుతుంది. మనకు అందరికీ ఏం కావాలి? ఈ లోకములున్న మహిమ కావాలి. ఈ మహిమ వద్దు, దేవుడు నీకు అనుగ్రహించిన ఏ మహిమ కావాలి? దేవునికి స్తోత్రం. లోకములో ఉన్న మహిమ కొరకు మనుషులు అందరు ప్రయత్నించున్నారు. కానీ ఈ రాత్రి నిన్ను మరిచిపోకండి. యేసు ఏం చెప్పారు? ఆ మహిమ నాకు వద్దని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ మరిచిపోకూడదండి. దేవుడు మహిమ మనలోనికి వస్తే అద్భుతం జరుగుతుంది. స్తోత్రం. సాతాను ఇచ్చిన మహిమ దొరికితే దేవునికి వదిలిస్తుంది. అవుతుంది, డబ్బులు ఎక్కువ వస్తాయేమవుతుంది. ఒక కాలంలో నీకేం తిండి లేని టైంలో నీ ఏం చేశారు? కన్నీరు కాల్చి ప్రార్థన చేశారు, ఉపవాసం చేశారు, చర్చికి వెళ్ళారు. ఇప్పుడు కొంచెం స్థితి మారింది. ఇప్పుడు అలా ఉంది. ఈ రోజుకి ఒక్కడికి నేను చెప్పారు ప్రార్థన రమ్మని చెప్పినాడు. ఆడేం చెప్పారు తెలుసా? నీకు చాలా అలసిపోయారట. నీకు చాలా ఏమైంది? దేవుడు నీ కొరకు సిలువలు ఏమైంది? అలసిపోయింది. ఆయన నీ కొరకు, అది ఆయన కోసం నీ ఏం చేయరు. ఆయన అదుపు ముందు మన అదుపు పెద్ద అనుకుంటున్నాం. నా బుర్రకి పని చేయలేకపోయింది దేవునికి. దేవుడు ఎందుకు అలగడపడానికి కారణం అలసిపోవడం. నీకు సరి అయిన ప్రోగులు వచ్చారని అనుకో, నీ ఇంటి లేకపోనండి, హాస్పిటల్లో ఉంటాను అనుకో, ఒక సీరియస్ చాలా సీజన్ ఉంటే నీ ఎలాగ చెప్తుంది? ఏడు గుడి అయినాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? అప్పుడు నీ అని చెప్పరు. అలుపు లేదు, సరుపు లేదు, అలుపు లేదు, సరుపు లేదు, బలుపు లేదు. ఈ కాలంలో విశ్వాసులు సిద్ధంగా లేదు. ఇప్పుడు దేవుడో కాపాడు, నాకు విడుదల కావాలంటే ఎక్కడ? హాస్పిటల్ బయటకు వచ్చినాడు. తర్వాత ఏమన్నా పాప రొక్కదు. మాస్టర్ గారికి ఏంటంటే నేను అలుపు సరుపుతో ప్రార్థన అవుతాయి అంటారు. ఇదే చెప్పండి. సాతాను ఇదే నిన్ను చూపలేదు. బ్రహ్మ చూపించి ఎర్ర చూపించి సాతాను నిన్ను ఏం చేసిన? వాణిజ్యం చేస్తున్నారు. మోసం చేయడం, వాణిజ్యం, మోసం. చాలా మంది విశ్వాసులు ఇది పడిపోతుంది. లోకములు ఉన్న మహిమ శాశ్వతం కాదు. అని యేసయ్య ఇచ్చిన మహిమ వస్తుంది అనుకో, ఏమవుతుంది? యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏమంటే గలిలయలో కానాలో ఒక వివాహం జరిగినప్పుడు యేసు అక్కడికి వచ్చి ఆయన మహిమ అక్కడ ఏం చేశారు? ప్రకాశం చేయరు. మహిమ అక్కడికి కనిపించినప్పుడు నీవేమైంది? అదే నేను చెప్పిన దేవుడు మహిమ వస్తే ఏమవుతుంది? నీళ్ళు కూడా మారుతుంది, నీ జీవనం మారుతుంది. సాధారించిన మహిమ ఇచ్చిన అనుకో, దేవునికి స్తోత్రం. మన విశ్వాసులు అందరూ మారిపోయినట్టుగా మారుతున్నారు. అలాగే తల్లి, దేవుడు నీకు అనుగ్రహించిన ఆ మహిమ నీలోనికి దిగడానికి నీ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. సాతాను చూపించిన మహిమలోనికి యేసు ఏం చేయలేదు, సాగిల పడలే. ఈ సాగిల పడితే ఎవరైనా తెలుస్తా? సాతాను యేసయ్య తప్ప వేరెవరే అక్కడ ఉన్నారా?
అప్పుడు ఇది చేస్తే ఎవరు కూడా చూడరు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మర్చిపోడు. దేవుడు మనకు చేసిన మేలు మనం మర్చిపోడు. సాతాన్ని ఎందుకంటే చూపించినప్పుడు సాతానికి వెళ్ళగొట్టడానికి గతించడానికి ఉన్న పవర్ పొందుకో. దేవునికి స్తోత్రం కలిగాలి. హల్లెలూయా. సరే అండి, ఇప్పుడు మూడవది నేను చదివారు దేవునికి. నాలుగవదే తండ్రి అయిన దేవుడి గురించి చూడండి. దేవునికి స్తోత్రం. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 18 వాక్యం చూడండి. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము 18 వాక్యం. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులైన ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. 18 వాక్యం చదివినప్పుడు మీకు అది ఏడే అర్థమైంది. ఒకసారి చదవండి. అది ఏమేం మతం ఉందని నాకు చెప్పాలి. ఆయన ద్వారానే ఒకటి మనము ఉభయులము ఒక్క ఆత్మయందు రెండు సన్నిధికి చేరగలము. మూడు ఎవరెవరు ఉన్నారు చెప్పండి. యేసయ్య ఆ వాక్యం చూడండి. నేను అక్కడ నన్ను చూడొద్దు. ఉభయులము అంటే మనం. ఒకటి నాకు అర్థమైంది. యేసయ్య గురించి చెప్పారు. రెండవది ఎవరి గురించి రాయబడింది. ఉభయులము అంటే మనము. రెండు ఆత్మయందు. మూడు తండ్రి సన్నిధికి అప్పుడు ఎవరెవరి గురించి రాయబడింది. ఒకటి యేసయ్య గురించి, రెండు ఆత్మ గురించి, మూడు దేవుడి గురించి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు గురించి అక్కడ ఒక వాక్యములు రాయబడి. అప్పుడు ఒకటి తీసి చూడు. యేసుక్రీస్తు ద్వారా ప్రవేశం ఒకటి. రెండు ఆత్మ ద్వారా మనకేముంది ప్రవేశం. మూడు తండ్రి వలన మనకేమైంది ప్రవేశం. ఎవరికి ఉభయములు. ఉభయం అంటే అలాగే చూడండి. అక్కడ ఉభయం అని చెప్పిన ఎవరికి 18 వాక్యం చూడు. ఉభయములో ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. ఎవరెవరి గురించి అంటే చెప్తున్నారు. రెండు గుంపుల గురించి అక్కడ చెప్తున్నారు. అన్యులు, పరదేశులు, అన్యులు, యూదులు. అన్యులు యూదులు. అదే ఉభయం అని చెప్పడం. ఒకటి ఎవరండి అన్యులు, అన్యులు. రెండు యూదులు. యూదులు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. స్తోత్రాలు. ఏంటంటే అన్యులు పరదేశి. దేవునికి స్తోత్రం కలిగిన పరిశుద్ధుల గురించి అక్కడ రాయబడింది. ఇక్కడ మీరు చూడవలసిన ఏమంటే దేవునికి స్తోత్రం రెండు గుంపులు ఉంది. అక్కడ యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. ఈ అందరూ ఉభయము కూడా ప్రవేశం దొరికింది దేవుడి సన్నిధి. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని రాత్రి నేను చెప్పబడిన మాట ఏమంటే తండ్రి వలన మనకి తండ్రి దగ్గరికి మనం ఎక్కడ ఏం చేయొచ్చు ప్రవేశము దొరికింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం. అదే నేను చెప్పండి. తండ్రి వల్ల మనకేం, తండ్రి దగ్గరికి మనకేం దొరికింది. మీకు ఏదైనా చిన్నపిల్లలకి ఏదైనా జబ్బులు తగిలి ఏదైనా పడిపోతే ఎవరి దగ్గరికి పోయి ఎడుతున్నారు. అదే విధంగా విశ్వాసులకి ఏదైనా సమస్యలు జరిగితే, వేదన కలిగితే, కష్టం జరిగితే, దుఃఖం జరిగితే ఎక్కడికి పరిగెట్టాలి? తండ్రి దగ్గరికి పరిగెట్టడానికి దేవుడు నీకు ప్రవేశం జరిగిందట. ఈ రాత్రి నీ వేదన, నీ దిక్కులు, నీ సమస్యలన్నీ నీ ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? తండ్రి. ఆ దేవునికి స్తోత్రము. గుడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండడానికి దేవుడు నీకు ప్రవేశం ఎందుకు దొరికింది. దేవునికి స్తోత్రం. ఉన్న సంఘ బిడ్డలకి చెప్తున్నారు నీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఉన్న ప్రవేశం ఉంది. దేవునికి స్తోత్రం. వేరే దగ్గరికి వెళ్ళడానికి ఏమంటే ప్రవేశించడానికి కొన్ని పని చేస్తే మాత్రమే ఏమవుతుంది ప్రవేశం దొరుకుతుంది. కొన్ని ఏం చేయాలి? పని చేయాలి. అవును కదా. సమరయ స్త్రీకి సమరయ అని చెప్పారు. యేసు చెప్పారు నాకు నీళ్ళు ఇవ్వమని చెప్పినప్పుడు సమరయ స్త్రీ అని చెప్పారు
నీ యోధులు ఆయన కాబట్టి నీకు నేనేం చేయను. అవి యేసు చెప్పారు, నేను ఇచ్చిన నీళ్ళు తాగితే నీకేముండదు, దాహం ఉండదు అంటే వెంటనే అమ్మాయి అని చెప్పారు. అమ్మాయి అదే బైబిల్ చదవాలని చెప్పడానికి కారణం. అమ్మ చెప్పారు, నీకు పాత్రం లేదట, నీకేం కావాలి? తోడుకోవడానికి పాత్ర లేదు. ఎందుకు? ఈ అమ్మాయికి అమ్మాయి ఊగా ఏమంటే నీరు కావాలంటే ఏం కావాలి? పాత్ర కావాలి. అదే అదే లోకం చెప్తున్నారు, నీ ఏదైనా పట్టుకొని వస్తా నీకు దొరుకుతుంది. ఏదైనా తీసుకొని వస్తే యేసు చెప్తున్నారు, ఏమి తేకుండా నీ వస్తే చాలట, నీ ఏమేం చేయకూడదు, తెచ్చుకోకర్లేదు, నీ ఏమి తెచ్చుకొని నా దగ్గరికి రావక్కర్లేదు. ఈ లోకంలో ఉన్న మొత్తం నాదే. 50 కీర్తన నాకు ఆకలి వేస్తే నేను నీకు అడుగుతున్నా. 50 కీర్తన చదవండి. 50 కీర్తన 9. 50 కీర్తనలను మీరు చూడండి. 9 వచనం నుంచి నీ ఇంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేలునైనను నేను తీసుకొనను. దేవుడు చెప్పాలి, నీ మందలో నుండి కోడిలో నుండి మందలో నుండి పొట్టేలు నేనేం చేయను. ఎందుకు? అడవి మృగములన్నీ, అడవి మృగములన్నీ, కొండల మీద పశువులన్నీ, కొండ మీద ఉన్న పశువులన్నీ నావే కదా. నీకు నీ ఇంటి నుండి రామని నాకు అవసరమా? నా చెప్పిన అర్థమైందా? నీ ఇంటికి ఉన్నది నాకు అవసరం లేదు. ఎందుకు? అడవిలో ఉన్న మృగములన్నీ, కొండలున్న పశువులన్నీ. ఆ తర్వాత చదువు 11-12. కొండలలో ఉన్న పక్షులన్నీ నేను ఎరుగుదును. అంటే కొండలో ఉన్న పక్షిది కూడా నాదే. పొలంలోని అశ్వాదులు నా వశమై ఉన్నవి. పొలంలో ఉన్న అశ్వాదులు అశ్వాదులు మనము నా వశమై ఉన్నవి. నా వశమే ఉన్నాం. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనను నీతో చెప్పను. నాకు ఆకలి ఉంటే నీతోని ఎందుకు? అన్ని ఆయనదే కాబట్టి. ఇంటిలు ఉంటే ఆ ఇంటిలు మొత్తం సామాను ముందు వేరే రొట్టెల దగ్గరికి వెళ్ళి ఏం చేయను, అడుక్కోను. ఈ ఇంటిని మొత్తం కూర ఏముంది, అన్ని ఉంది, బియ్యం ఉంది, బియ్యం కోసం నూనె ఉంది, చాప ఉంది, అన్ని ఉంది. ఉండినప్పుడు ఏం చేయాలి? కిషోర్ ఇంటికి వెళ్ళి నాకు కొంచెం అన్న ఇస్తావా అంటే అడుగుతా. దేవునికి ఉన్నది బాలాసుల పక్షిని, అడవి మృగములు, కొండల పశువులు, మరి ఇది పొలములున్నా సస్యములు, పొలములున్న జంతువులు మొత్తము, పక్షులు మొత్తం నావే. నాకు ఆకలి ఉందా నీకేం చేయను, అడిగే ప్రసక్తి లేదు. నీ వశమ నుండి ఏమో నాకు అక్కర్లే. అక్కడ ఉన్నది నువ్వే, అక్కడ ఉన్నది నువ్వే రావాలి. నాకు స్తోత్రం కలిగి. అందుకే యేసు చెప్పారు, యేసు దగ్గర చెప్పారంటే ఏం చెప్తున్నారు? నీళ్ళు తీయడానికి పాత్రం కాదు, పాత్రం ఉంటే మాత్రమే అమ్మవాలి. యేసు చెప్పారు, నేను ఇచ్చిన నీళ్ళు తాగితే నీకేమంటారు? దాహం ఉండదు. దేవుడికి స్తోత్రం. ఏంటంటే నేను ఇచ్చిన నీ ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? సమరేశ్వరికి అమ్మా నీ ఎందుకు వచ్చారు? దేనికి వచ్చారు ఇక్కడికి? నీళ్లు తోడుకోవడానికి. ఎక్కడికి? బావి కాడికి. అంటే నీకు కావాలంటే దాహం తీరాలంటే ఎక్కడికి రావాలి? బావి దగ్గరికి రావాలి. యేసు చెప్ప నీ ఇక్కడికి రాలి అక్కర్లే, పాత్రం అక్కర్లే, నేను నీకు ఇస్తానట. అర్థమైందంటే తెలుసా? నేను నీ బావి దగ్గరికి రావడం అక్కర్లేదు, ఏమైనా వస్తువు తెచ్చుకొని రావడానికి అక్కర్లేదు. నేను నీకు ఉచితంగా ఏమిస్తుంది. బావి దగ్గరికి నీరు వస్తున్నారు కానీ బావి అయిన నేను నీ దగ్గరికి అలాంటి ఒక దేవుడే యేసయ్యండి. ఎంతమందికి అర్థమైందో తెలియదు నాకు. అందరు బావికి వెతికి వెళ్ళినప్పుడు యేసు చెప్తున్నారు, బావి దగ్గరికి ఇంకా వెతికెళ్ళక్కర్లేదు. బావి అయిన నేనే నీళ్ళు కాదు, అదే ఆయనే బావి కదా, నేను నీ దగ్గరికి వస్తామని చెప్పారు. ఇది ఇప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న మనిషికి తెలియలేదు కాబట్టి వారే చేస్తున్నారు, బావికి వెతికి వెళ్తున్నారు. ఎక్కడెక్కడ దాహం తీరడం, ఎక్కడెక్కడ బావికి దగ్గర. స్తోత్రం.
అందుకని ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏమండి, తండ్రి దగ్గరికి నీకు ఎప్పుడు వెళ్ళడానికి ఏముంది? ప్రవేశనం ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఐదవది తండ్రి గురించి చెప్పిన మాట 3:14-15 చూడండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను ఏ కుటుంబం మనకి ఏముంది? తండ్రి ఉంది. దేవుడు కాదు, తండ్రి. ప్రతి కుటుంబానికి దేవుడే చేస్తున్నారు, తండ్రిగా ఉన్నారు. ఇంకొకసారి దేవుడు చదవండి 14-15. ఈ హేతువు కుటుంబం ఉన్న కూడా ఎక్కడెక్కడ ఉంది? స్తోత్రం. కొందరు కుటుంబస్తులు ఎక్కడ ఉంది? అదెవరు? పరలోకంలో ఉన్న కుటుంబస్తులు ఎవరు? అయ్యయ్యో, పరలోకంలో ఉన్న మీ కుటుంబస్తులు ఎవరు? ఎవరు లేరా మీకు పరలోకంలో? ఎవరది? దేవుని బిడ్డలు కొందరు చనిపోయారు కదా, పరలోకానికి వెళ్ళిపోయారు కదా, అది మీ కుటుంబస్తులు కారా? ఉన్నారు కదా. అదే పరలోకమున్న కుటుంబస్తులు. భూమి మీద ఉన్నవారు దేవుడు పిల్లల కుటుంబస్తులు అందరూ ఏమండి? భూమి మీద ఉంది. సగ మనుషులు ఎక్కడ ఉంది? పరలోకంలో ఉన్నారు. వారికి అందరికీ ఆయనే తండ్రి, యేసయ్య తండ్రిగా ఉన్నారు. ఎవరికి? పరలోకమున్న వారికి తండ్రిగా ఉన్నా, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి యేసుక్రీస్తు దేవుడు తండ్రిగా ఉన్నారట. ఎంతమందికి అర్థమైందంటే తెలియదు నాకు. పరలోకం ఉన్నవాడికి, భూమి మీద ఉన్నవాడికి స్తోత్రం కలిగిన దేవుడు పరలోకం ఉన్నవాడికి, భూమి మీద ఉన్నవాడికి తండ్రిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు మన ప్రార్థన చేసినప్పుడు ఇలాగ పలుకుతున్నారు, పరలోకమందున్న మా తండ్రి. తండ్రి అంటే తండ్రి ఉన్న చోట ఎరిగి ఉన్నవాడే మనము. తండ్రి ఎక్కడ ఉన్నాం? పరలోకంలో. పరలోకం ఉండినట్టుగా తెలిసి మనం ఆయనకి పిలుస్తున్నారు. అవును కదా, 115 నీ దేవుడు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నారు కదా. అవునా? 115 చెప్తారు చూడండి, 2-3 వాక్యం. 115. వారు దేవుడు ఏదని అదే కదా, మీ దేవుడు ఏదని అన్నది చెప్తున్న తర్వాత అదే మాట స్తోత్రం కదా. అది మీ దేవుడు ఎక్కడే అడిగినప్పుడు జవాబు చెప్తున్నారు, ఎక్కడ ఉంది? స్తోత్ర కలిగింది కాక. అంటే చెప్పండి, స్తోత్రం కలిగింది. ఈ రాత్రి మర్చిపోకూడదండి దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. నేను పెంచుకున్నది 4 అందరికి, పరలోకములకి భూమిలో ఉన్న వారికి దేవుడు తండ్రిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. 5వ విషయం అదే నేను చెప్పాను. 6వ చూడండి, ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. స్తోత్రం. అయితే మనలో ప్రతి వాడికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడును. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టు. సరే అండి, ఇక్కడ చూడండి, నేను చెప్పిన మాట సరిగా వినండి. దేవునికి స్తోత్రం. అందరికి ఏమైంది? 6వ వాక్యము, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కడే, బాప్తిసం ఒక్కడే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎన్ని కార్యములు రాయబడింది? 7 కార్యం. అవును కదా, ఒక్కడే అని చెప్పినది 7. అవునా? ఉందా లేదా చూడండి. 2, 3, అందరికి దేవుడైన అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. తర్వాత 4, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అయితే మనలో ప్రతి వాడికి క్రీస్తు అనుగ్రహించు
అందరిలోనే ఉన్నారు, అందరిలో వ్యాపించుచున్నారు, అందరిలోని వ్యాపించుచున్నారు. దేవునికి స్తోత్రం. 7 విషయం గురించి అక్కడ రాయబడిందంటే దేవునికి స్తోత్రం. అంటే అందరూ ఉన్నారండి. ఒకడే ఉంది. అంటే తండ్రి కుమారుడు ఎలాగా ఐక్యత కలిగి ఉన్నాడు, అనగా నేను అదే చెప్పాను, ముందుకు నాకు చెప్పాను, మనకు కూడా ఏం చేయాలి? ఐక్యత కలిగి ఉండాలి. 133 కీర్తన మొదటి వదిలి చదువు. ఇదిగో సహోదరులు ఐక్యత కలిగి సహోదరులు ఐక్యత కలిగి నివసించే ఏముంది? ఐక్యత లేకపోతే ఎలా ఉంది? తిరిగి చెప్పండి. ఐక్యత కలిగి ఉందా మేలంటే ఆయన అలాగే చెప్పాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే, ఐక్యత లేకపోతే ఎంతో కీడు. కొందరికి ఏం లేదు. ఈ కొందరు గాడిద ఒక సైడ్, ఒక పక్క గాడిద, ఒక సైడ్, ఒక పక్క ఆవు పొలం దున్నడానికి కట్టుతున్నారు. ఒక పక్క ఎద్దులు, ఇంకొక పక్క గాడిద. ఒక పక్క ఎద్దులు, ఒక పక్క ఎలా ఉంది? పొలం దొరికితే ఎలాగా అవుతుంది చెప్పండి? ఎలా నీకు చెప్పండి? ఎద్దులు గాడిద అనగా కాదు. నీ ఇంటిలు కూడా భారీ ఇటు మటకడి కాదు. నైవేద్యం చేసేప్పుడు ఆదాము చెప్పారు ఏంటంటే, చివరి ఆదాము చెప్పిన మాట చెప్పండి, చదవమ్మా. ఆదికాండం 2వ అధ్యాయంలో చివరి మాట చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరము. అదే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు 2 శరీరాలు. నేనేక ఎప్పుడో కర్రతో కొట్టాలి. పురుషుడు అలాగే పురుషుడు తన తల్లిని విడిచి. ఎవరు నా తల్లి తండ్రి? ఆదాము కవులకి చెప్పండి. ఎవరు మాట చెప్పేటప్పుడు ఎవరున్నారు? తండ్రి తల్లి. వీళ్ళందరూ తల్లిదండ్రి అని చెప్పారు. ఇప్పుడు వస్తారని నీకు వస్తారని తెలుసునండి. అందుకని అమ్మని వెనకలే లాగకుండా భార్య వెనకలు లాగండి. అమ్మ సీర వదలరు కొంతమంది పిల్లలు. మొత్తం పాస్ చేయాలంటే అమ్మ చెప్పాలి. దొరకెళ్ళాలంటే చిన్న పిల్లోడి గురించి కాదు చెప్పేది, పెళ్ళైన కుర్రోడి గురించి చెప్తున్నారు. నీ పెద్దదాయి మ్యారేజ్ అయింది కదా, ఇది అడగొచ్చు అక్కర్లేదు. ఇప్పుడు నీ ఎవరితో అడగాలి? భార్యతో అడగాలి. భార్యకి అడుగుడు, భార్య మాట్లాడు. ఒక్క విషయంతో చెప్పమ్మా నువ్వైనా. ఈ వాక్య పరిచయం చేసినప్పుడు ఇలాంటి వాక్య పరిచయం చేస్తే మాత్రం సరే అర్థం. నీ మ్యారేజ్ అయిన తర్వాత భార్యకి హత్తుకోవాలి. అమ్మా నాన్నకి పురుషుడు తన తల్లిని విడిచి హత్తుకుంటాను. హత్తుకోవడం తెలుగు నాకే పిసరిగా రాదు. నీ చెప్పు. హత్తుకోవడం ప్రేమగా చూసుకోవడం. ఇదే హత్తుకోవడం. ఇదెప్పుడు? రాత్రి పడుకున్నప్పుడా? అదే అమ్మా నాన్నని విడిచిపెట్టి రాత్రి పడుకున్నప్పుడు హత్తుకోవడం కొందరికి. అమ్మా నాన్న ఉన్నప్పుడు ఉండదు. ఇప్పుడు అమ్మ నాన్న వెనకలు తిరగకుండా భార్య వెనక తిరిగి చెప్తాము. నువ్వు స్టార్టింగ్ ఎక్కడ రావాలా? ఇక్కడ ఇంటిలో చెప్పండి. తర్వాత ఎక్కడ? ఇక్కడ రావాలి సంఘంలో.
ఏం లేదు. ఐక్యత లేదు. తర్వాత సంఘంలో ఎన్ని చెప్పినా కానీ గత మట్టలు అర్థమైంది. నువ్వు ఎంత చెప్పితే చెప్పు, నేను ఆ పాత కర్ర మొక్కనే, కదిలేదు లేదు, ఇది లేదు. నీ చేతికి సామాను మొత్తం ఇచ్చారు. వారికి ఎలాగ చూడాలి, వారికి ఎలాగ చూడాలి, భార్య భర్తలు ఐక్యత ఉండాలి, దాన్ని అది మీ అర్థం తెలుసుకొని క్రైస్తవ జీవితం జీవించండి. అంటే ఎఫ్ఎస్సి సంఘటనలకి చెప్తున్నారంటే సంఘం ఐక్యత కలిగినట్టుగా భార్య భర్తలు కూడా ఏమి ఉండాలి, సోదర కలిగింది. ఇప్పుడు సరగా ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? భార్య దగ్గరికి, అమ్మాయిలుగా చేయడానికి వెళ్తున్నారు ఏంటి సరగా, ఆయన దగ్గరే సరగా అడిగిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తల్లి, అమ్మ నాన్న దగ్గరికి. చివరికి ఎవరి మాట అయ్యాలి? అది ఇది తీసుకొని ఒక నిర్ణయంలోకి వచ్చి కలిసి వెళ్ళాలి. ఇదే కాదు, అమ్మ దగ్గరికి అమ్మ మంత్రం కాస్త వింటాడు, భార్య మంత్రం అమ్మ మంత్రం కాస్త చివరికి తందానా తానానా. అదే స్తోత్రం కలిగిన కాదు, ఐక్యతలోనికి రావండి. భార్య నీ భార్య నిన్ను ప్రేమించిన సొంత ఊరు, సొంత అమ్మ, సొంత నాన్న, చుట్టాలు అన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు? ఆయన శరీరం కూడా నీ కోసమే చేశారు. నీకేదైనా పోయిందా? పురుషునికి ఏదైనా నష్టం కలిగిందా? ఆడవాళ్ళకైతే ఇంటి పేరు కూడా పోతుంది. ఆడు ఇప్పుడు కూడా అంతంగా ఉన్నారు. భార్య ఏమైంది? శరీరం పోయింది, పిల్లలు అయింది, అందం పోయింది. ఈయన ఇప్పుడు కూడా అలాగండి హీరో వల్ల తిరుగుతున్నారు. కూలింగ్ గ్లాస్ వేసుకొని తిందే. నీకే నష్టం కలిగింది. అందుకే దేవుడు అంత ఘనంగా చెప్పారు, నీ భార్య హత్తుకో. ఆవిడ అన్ని విడిచిపెట్టి వచ్చిన కాబట్టి నీ భార్యకి నీ హత్తుకొని ఐక్యత కలిగి ఉండండి అని దేవుడు వాక్యం. అందుకని సంఘపడి సంఘముల ఐక్యత రావాలంటే కుటుంబముల ఐక్యత రావాలి. కుటుంబముల ఐక్యత ఉంటే సంఘములు కూడా మీరు ఎలాగ ఉందండి, ఐక్యత చెందిన వారిగా ఉండాలి. ఏడామది తండ్రికి చెప్పడానికి విషయము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఏం చేయాలి? 20వ వాక్యం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్పడానికి చెప్పారు? నేను కొన్ని పిల్లలకి ఇది మాత్రం తెలియదు. ఏది చెప్పండి, ఎవరికి ఎందుకు నీకు రద్దు చేయాలి? ఎన్నిటికి చదవండి వాక్యం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చిన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత. ఎందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞత చేయాలి? హల్లెలూయా. యాకోబు 1:17 చూడండి, అప్పుడే మీకు అర్థమవుతున్నారు. ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయునకు తండ్రి యొద్ద నుండి వచ్చును. అప్పుడు నీకు ఎక్కడికి వచ్చినారు? అప్పుడు అన్ని అక్కడి నుంచి వచ్చినప్పుడు అక్కడికి వస్తాడు కానీ అక్కడికి ఇవ్వడు. దేవుని దగ్గర నుంచి అన్ని పొందుకుంటారు కానీ దేవునికి వందనాలు థ్యాంక్ యూ చెప్పరు. కొన్ని పిల్లలు అలాగ బిడ్డ అడుగుతుంది, అన్ని ఇచ్చిన కానీ తిరిగి ఏమన్నారు? థ్యాంక్ యూ కూడా చెప్పరు. వందనాలు చెప్పాలి. కృతజ్ఞత కూడిక పెట్టాలి, కృతజ్ఞత చేయను. కృతజ్ఞత కూడికలు పెడతారు నేను దేవుని కృతజ్ఞతలు చెప్పరు. అన్ని పరసంబంధమైన అన్ని ఈవులు దేవుని వశమున ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయునకు తండ్రి దగ్గర నుండి అన్ని నీకు దొరికినప్పుడు తిరిగి ఏం చేయను? ఇద్దరు ఓట్లు కానీ బోధన తిన్నప్పుడు ఏం చేసిన? ప్రభా యాగం కోసం స్తోత్రం చెప్పారు. వాళ్ళు అప్పుడు కూర్చున్నారు ఇద్దరు అక్కడ సైడ్లో ఉన్న
టేబుల్ మీద కూర్చుని ఎందుకు అలా ప్రార్థన చేసి తింటున్నారండి. మన ప్రార్థన చేయను అంటే అప్పుడు కూర్చున్న వాడు ఏం చెప్తాడు, మా ఊర్లో కొందరు ఉంటారండి ఏం దొరికితే సోదరు తప్పకుండా అదేవరండి అది పన్ని అంట. పన్నికి ఏమో ఏ కిత కిత ఉండదు, దొరికితే తినడం కావిడ ఎక్కినప్పుడు దాని కిత కిత వస్తుంది. అది దేవుడు అన్నం చేస్తే దేవుడికి ఏం చేయాలి, దేవుడు బిడ్డ ఇస్తే ఏం చేయాలి. అదే అది మగ పిల్లలు దొరికితే అల్లేరు ప్రీతులు వస్తుంది. ఆడపిల్ల అయితే ఎందుకు దేవా నువ్వు నన్ను అన్యాయం చేశావు? ఆడపిల్ల ఆడపిల్ల అయితే నీ అమ్మ ఇంటికి వెళ్ళిపోను. నీ అమ్మ ఈ పాప ఆ ఊరు నుంచి తెచ్చి వచ్చినట్టుగా. హలో అందరు ఉన్నారా? డిఎన్ఏ టెస్ట్ ఎవరిని చూసి ఇది నీ బిడ్డయా కాదా అని ఎవరు తీసుకొని టెస్ట్ చేస్తున్నారు? అమ్మకి ఏంటి సంబంధం ఉంది? అమ్మకి సంబంధం ఉందా? ఎవరికైతే నీ ఎందుకు నీ అమ్మ ఈ పాపకి తీసుకొని ఎక్కడ వెళ్ళిపో కన్నారెడ్డికి వెళ్ళిపోవాలని చెప్పడం కారణం ఏంటి? ఈ బుర్రలేదు వీడికి. నీయే ఈ అమ్మకి ఇచ్చాను మగడు, నీయే చేశాడు, బిడ్డనిచ్చావు, నీ భార్యకి ఇచ్చాడు. అదే నీ ఇచ్చిన తర్వాత అన్నీ పట్టుకొని ఏం చేయాలి? ఎందుకు చెప్తున్నాను ఇంతగా చూసి నా బుర్ర పనిచేయలేదు. స్తోత్రం. మూడు ఆడపిల్లలు పుట్టినప్పుడు ఏం చేస్తున్నారంటే మూడు ఆడపిల్లలు పుట్టారండి అనుకోని భార్యకి తిట్టడానికి ప్రారంభించారు. భార్య ఊరు నుంచి తెచ్చినట్టుగా బంగారు ఏది మిరపకాయలు తెచ్చినట్టుగా ఈడు తెచ్చేసాడు. ఒరే నీ శరీర సంబంధం ఉంది ఆ పాపకి ముగ్గురు. నీ అమ్మది కాదు, నీ భార్యది కాదు, నీకే. ఈ రాత్రి నీ దేవునికి ఏం చేయాలి? చేయండి. దేవా నీ ఇచ్చిన అన్నిటికీ ఏం చేయాలి? దొరకలేదు కూడా ఏం చేయాలి? అన్నిటికీ దేవునికి ఏం చెప్పాలి? కొందరికి తండ్రికి ఏం చెప్పరు. మన ప్రార్థన సాగం చూడండి. మీరందరూ ప్రార్థన దేవుడా అది కావాలి ఇది కావాలి నా బిడ్డలకి దేవుడా సోదరం ఇదిలో ఎన్నిసార్లు దేవునికి కృతజ్ఞత చెప్పిందండి. అది ఎలాగ తెలియాలంటే అది ఎలాగ మీరు నీ ఏం చేయాలి? మొబైల్ ఆన్ చేసి ప్రార్థన చేయండి. దేవుడా 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 ఇచ్చండి, అది ఇచ్చండి, దేవుడా ఇచ్చండి, డబ్బులు ఇచ్చండి, లోన్ పాస్ చేయాలి ప్రభా, నాకు ఉద్యోగం దొరకాలి ప్రభా. అదే ప్రార్థన. ఇవ్వు 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 నన్ను చెప్పిన వారు ఎవరండి? జలగా నీళ్ళు భూమి నీళ్ళు అడుగుతున్నది, ఇవ్వు ఇవ్వు అంటది. జలగలగా ఇవ్వు ఇవ్వు. ఆయన 33 పిల్లలు ఉంది. ఒకటి భూమి, రెండు అగ్గి. భూమి మీద కన్నీ వర్షం పడిన కానీ భూమికి ఏం లేదు, దానికి దాహం తీరదు. అగ్నికి మీద కన్నీ కర్ర వేసిన కానీ అగ్నికి ఏం లేదు, దాని దాహం తీరదు. నీ కూడా అలాంటి అగ్య నీల జలగా భూమి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడా ఎంతవరకు ఆయుష్ ఆరోగ్యంలో బలం ఇచ్చిన స్తోత్రం అయ్యా. ఆమేన్. ఈ పగలి వారికి ఇచ్చిన స్తోత్రం ప్రభువా, బండి ఇచ్చిన స్తోత్రం ప్రభువా, బిడ్డ ఇచ్చిన స్తోత్రం ప్రభువా. అలాగే ప్రార్థన చేయి. దేవునికి ఏం చేయాలి? మగమే ఇచ్చండి. దేవునికి స్తుతులు స్తోత్రం అర్పించండి. కృతజ్ఞత దేవుడు బండి ఇచ్చిన స్తోత్రం, డబ్బులు ఇచ్చిన స్తోత్రం, ఇల్లు ఇచ్చిన స్తోత్రం, అది దొరకలేని స్తోత్రం, రోగం ఇచ్చిన స్తోత్రం, శ్రమ ఇచ్చిన స్తోత్రం. అలాగే చెప్పి ప్రార్థన చేయి చూడు. అలాగే తప్పుడు అందరూ వచ్చి అయ్యగారు నా కోసం ప్రార్థన చెయ్యగారు, నా అయ్యగారు నా కోసం కృతజ్ఞత చెయ్య అయ్యగారు అని చెప్పాలి. ఇంతవరకు ఒక విశ్వాసం ఎలాగ చెప్పలేదు. అన్ని ఏం చెప్తున్నారు? దొరికిన దాని గురించి ఏం చెప్పరు. తండ్రి దగ్గరికి ఏం చేయాలి? అన్ని మేము
ఇచ్చినదే పైనుండి దేవుడు చోదీరమైన తండ్రి దగ్గర నుండి అన్ని సమస్తమైన మంచి ఈవులను ఈవులంటే ఈవులంటే అండి అన్ని గిఫ్ట్ ఊపిరి గిఫ్ట్ వర్షం గిఫ్టే. నేనేం చెప్తున్నా వేడి భయంకరం వేడి ఇచ్చిన దేవుడికి స్తోత్రం చెప్పు. భయంకర వర్షము ఆ వర్షం ఇచ్చిన దేవుడికి ఏం చేయదు. నీ స్వభావం అటువంటి వర్షం కాబట్టి దేవుడు ఏం చేయదు. వర్షం భయంకరం వేడి భయంకరం వేడి భయంకరం ఉంది కాబట్టి స్తోత్రం చెప్పడు. వేడి భయంకరం ఉంది కాబట్టి వర్షం భయంకరం ఉందని దేవునికి అది చెప్పరు. ఏం చెప్పరు. అది ఇచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు ఎందుకు ఇచ్చాడు. హలో సమయాలుగా పోతున్నాను నేను ఆపుతున్నాను. ఎక్కడెక్కడో మాట వస్తుంది. తిరిగి ప్రార్థన చేయి. హల్లెలూయా. బండిలో వెళ్ళినప్పుడు తల తగిలింది. ఎందుకు బండి అరగ చెప్పకుండా తగిలినప్పుడు దేవ స్వాతంత్రం పడిపోయారు. ఇక్కడ బాగలేదు కాబట్టి పడిపోయారు. అలాగే దేవా ఇక్కడ పడిపోయిన స్తోత్రం అన్నిటికీ దేవునికి ఏం చేయాలి. అలాగే చెప్పి చూడండి. దేవునికి నీ గణపరిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తుంది. బాగా చెప్పండి. దేవుడికి గణపరిస్తే దేవునికి నీవు గణపరిచిన ఎడల దేవుడు నిన్ను గణపరిచి తీరు. నేను సమూయేలు గ్రంథంలో చదవండి. అది సమూయేలు మొదటి సమూయేలు 3:20 అంట చూడండి. అవునా చదవండి. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని తాను మొదలుతో బెత్షెబా వారికి ఇశ్రాయేలీయులందరూ తీసుకున్నది. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమవుతూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలు అందరిలో వెల్లడాయెను. చదవండి. అక్కడ నేను కూడా చూస్తాను. ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై అదే అక్కడ నేను ఒక అనుమానం చెప్పారు. అమ్మాయి 30 20 అన్న 30 2:30 నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నప్పుడు అది నా మనసులకు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించే వారు దేవుడికి గణపరిస్తే దేవుడే చేస్తుంది. గణపరుస్తారు. నీ అందుకు నేను దేవుడు గణపరచలేదు. మనం గణపరచట్లేదు కాబట్టి దేవుడికి ఏం చేయదు. ఘనత ఇచ్చుకోవట్లేదు. హలో దేవునికి మనం ఏం చేయదు. ఘనత అంటే దేవునికి ఏం చేయాలి. స్తోత్రం చెప్పాలి. మనం జరిగిన ప్రతి విషయములకు దేవునికి చేయాలి. స్తోత్రం చెప్పాలి. గణపరుస్తాయి. దేవునికి గణపరిచిన దేవుడిని నిన్ను ఏం చేస్తుంది. రెండవదే అక్కడ దేవునికి నిందిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తుంది. అలాగా దేవుడు నిన్ను ఎందుకు నేను దీవించిన దేవునికి అప్పుడు కూడా నీ ఏం చేయను. గణపడతాను. ఆకాశమిచ్చిన వర్షమిచ్చిన దేవునికి స్తోత్రం. ఎన్ని విషయములు దేవునికి కనపరిచి చూడండి. దేవుడు నిన్ను ఏం చేస్తుంది. తండ్రికి కనపరచండి. తండ్రికి ఏం చేయాలి. 8 తండ్రి అనే పదం ఎక్కడ రాయబడింది. 6:23 వాక్యం చూడండి. 6:23 ఎపిసోడ్ 6:23 వాక్యం. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమ. స్తోత్రం చెప్పండి. తండ్రి దగ్గర నుండి నీకేమొస్తున్నారు. ఏమొస్తున్నారు. క్రీస్తు నుండి సమాధానం. స్తోత్రం కలిగింది. తండ్రి దగ్గర నుండి మనకు ఏమొస్తున్నారు. సమాధానం వస్తున్నారు. సరే అండి. నేను రోమపత్రిక 5 మొదటి వదిలి చూడండి. రోమపత్రిక 5 అధ్యాయం మొదటి వదిలి చూడండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి
కానీ ఇన్ని చదవద్దు నీ ఆ వాక్యం మరియు చెప్తుంది. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ఈ వాక్యం చదివినప్పుడు నేను ఏది వాక్యం చెప్తున్నాను అతనికి సంబంధించిన వాక్యం ఉంది. వెంటనే మీరు అది క్లిక్ చేయాలి. తండ్రి దగ్గర నుండి నీకు సమాధానం వస్తున్నారు. రోమపత్రిక 5:1 రాయబడింది ఏమండి? యేసుక్రీస్తు దగ్గర మనకేముంది? దేవుడితో సమాధానం ఉండాలి, దేవుని దగ్గర మనకి సమాధానం ఉండాలి. ఏమంటే అర్థమైంది? దేవుని దగ్గర మనకి సమాధానం, తండ్రి దగ్గరికి మనకి ఎలాగ ఉండదు. తండ్రి సమాధానం మనకు ఉంది. తిరిగి మనం ఏం చేయాలి? మనకు సమాధానం ఉంది. ఇప్పుడు బుర్ర ఎలా ఉంది? ఖరాబ్ అయిపోయి ఉంది. కొందరికి ఏం లేదు, బుర్ర లేదు, సమాధానం లేదు. నాకేంటి సమాధానం ఏమండి? అవునా? చూడండి ఫిలిప్పీ గ్రంథం 4:7 వాక్యం చూడండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎక్కడ సమాధానం రావాలి? ఆమేన్ ఆమేన్ ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మా హృదయములకు తలమండి ఆలోచనలు అక్కడ ఏముంది? ఆలోచనలు అది తీయొద్దు. ఆలోచనలు తీర్చు. ఆలోచన మొత్తం వస్తే ఇక్కడ కూర్చున్న అందరి పైకి వెళ్ళిపోతుంది. అంత ఘోరాతకరమైన ఆలోచనలు అయ్యి నీ తలములు ఉన్న ఆలోచన మొత్తం టీవీలు కనబడినట్టుగా కనిపిస్తుంది అనుకో. మరి ముసుకేసి కూడా తిరగలేం మనం. ఈ ఒక్క రోజు నీ ఏదైనా ఆలోచన వేసారో అన్ని ఒక టీవీని చూపిస్తున్నారు అనుకో, నీ అప్పుడు ఆటకు వచ్చి చచ్చిపోతుంది. గుండెపోటు వచ్చి చచ్చిపోతారు మనుషులు. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏంటి? ఎక్కడైతే నీ తలంబు, మీ హృదయములలో మీ తలంబులని ఇంకొకటి చింద అది లేదా? ఏమండి? చింత ఎలా రాస్తుంది? చింత రాసినప్పుడు ఏమయ్యాలి? అది మార్చి చెప్పండి. చింత లేకపోతే శాంత అయిపోతుంది. నేను నీ స్కూల్కి నీ వెళ్ళాలి, ఎప్పుడైతే అర్థమవుతుంది. నేను చెప్తాను చిందకి ఏం కావాలరా? చింద అని రాసిన ఏం రాసిన తండ్రికి ఇంకేం వేయాలి? క్వశ్చన్ మార్కులు కావాలి. చింద క్వశ్చన్ మార్కులు దానిపైన చింద, దానికి తాకేం వేయాలి? తాకి ఆకి మాత్రం వేయాలి కదా. చింత చిందకి ఏమి ఇవ్వాలరా? ఆకి రాస్తుంది. చిందకి అంటే ఒక ఇది మార్చితే సందయ అయిపోతుంది. చింద సరి లేకపోతే నీ సందయ అయిపోతుంది. నీ బుర్ర బాగులేకపోతే నీ సందయ. అక్కడ అమ్మడం కొనడం గోల పెట్టుకోవడమే. నీ చింద కానీ ఏం చేయాలి? అక్కడ సమాధానం రావాలి. ఆమేన్. ఇక్కడ చిందకి సమాధానం ఉంది. హృదయం అందరికి ఏం లేదు. అక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఏదో చెప్పడానికి అన్ని వస్తున్నారు, వాక్యం చెప్పడానికి. విశ్వాసి అయిన వాడు ఇప్పుడు కూడా చిందకి ఏం లేదు. నీ తలంపు, నీ ఆలోచన, నీ ఊహ, ఇది నీకేముండాలి? సమాధానం ఉండాలి. అందుకే ప్రభు చెప్పలేదు, రేపటి గురించి ఏం చేయకూడదు, ఆలోచన ఉంది. అదే చెప్పాలి, చింతించకూడదు. రేపటి కొరకు ఏం చేయకూడదు. చిందే వస్తే సందేహం అయిపోతుంది. అందుకని యేసు ప్రభుని చిందో యావత్తు మొత్తం నా మీద వెయ్యుడి. ఏసై అయిన బండి లెక్కే నువ్వు. యేసు ఏం చెప్పారు? ఇప్పుడు ఆ బండి ఎక్కి నీ ఏం చేస్తున్నారు? మూట మొత్తం మనమే మోసుకున్నాం, బండి మాత్రం సూపర్గా వెళ్తుంది. ఏసైని కూర్చి ఏసైకి వెయ్యమని చెప్పినది
మొత్తం నా సొంత ఏసై నుండి ఆ సైన్యం మొత్తం ఏం చేసింది? సొంత బుర్ర మీదే. ఈ రాత్రి ఆమేన్. ఎన్ని చిన్న యావత్ ఎక్కడ వేయాలి? హల్లెలూయా. దేవా రేపటి గురించి నేనేంటి విచారణ చేయండి. అందరికీ చిన్న యావత్ నక్క వలన నీ మెడ మీదకి ఏమో అవుతున్నారు, ఎక్కి కూర్చుంది. ఎక్క కూర్చొని మనం పట్టుకున్నారు. నక్క మేక పిల్లలు ఎక్కడ పట్టుకున్నారు అనగా చిన్న యావత్ ఎక్కడ పట్టుకున్నారు? అందుకని ఇప్పుడు ఇలాగ ఉన్నా. కొందరికి రాత్రి ఏం లేదు, నిద్ర లేదు. ఎందుకు? చింత చింత చింత. చిన్న ఏదై మీదకి ఇచ్చిన అనుకో, ఎక్కడ పడితే అక్కడ ఈ రోడ్లు తిరిగిన పిచ్చివాడు మీరు చూశారు కదా, అది ఎక్కడ అయినా ఏమవుతుంది? పొడుగుడు పోతాడు. మీరు ఎందుకు? ఆడికి చింత లేదు, మనకి చింత చింత. ఆయనకి చింత లేదు, వాడు ఏం చేసేది? ఆడికి ఏం తింటాం, ఏం ధరిస్తాం, ఏం పడుకుంటాం, ఏ ఆలోచన ఉండదు ఆడికి. అదే విధంగా విశ్వాసం మారదు. ఎందుకు? ఆడిది పిచ్చుడుగా ఉంది కాబట్టి, మనం పిచ్చుడు కాదు, మనకు మంచి బుద్ధి ఉంది కాబట్టి ఏసైలు దిగిన వాడు ఏసైలు అనే పడకాలి. ఏస దోమ ఎక్కి ఆ దోమని ఏస ఏం చేశారు? పడుకున్నారు. ఏసీకే డౌట్ లేదు. ఈ కరెక్టర్ వస్తుంది, సుడిగాలి వస్తుంది, ఓడగం అవుతుంది. మునిగిద్దని ఎవరికి చిందా? అదే నేను చెప్తున్నారు, ఏసైలు ఉన్నవాళ్ళకే బాధ అంతా. ఏసైకి ఏం లేదు. ఈ రాత్రి నీకు దేవుడు మనస్సు పీస్ సమాధానం ఇచ్చాడు. తండ్రి అయిన స్తోత్రం. ఈ రాత్రి అది పొద్దుకొని ముందుకు కొనసాగించండి. ఈ వాక్య ద్వారా దేవుడు అందరికి దీవించిన సమర్పించుకున్నాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యోపదేశము ద్వారా మనం వినగలిగి తీరాం. మహిమలో ఉన్న తండ్రి, సమాధానం ఇచ్చుచున్న తండ్రి, కృప ఇచ్చుచున్న తండ్రి, ప్రేమను ఇచ్చుచున్న తండ్రి, కృతజ్ఞతలు కోరుకుంటున్న తండ్రి, ఈ రాత్రి వేళ ఇలాంటి ఒక మంచి తండ్రి దేవుడు మనకిచ్చి తీరాడు. రాత్రి వేళ సమర్పించుకుందాం మన హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో పూర్తిగా విప్పి ప్రార్థనలో మనం దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకున్నాం. ప్రార్థించాం. పరిశుద్ధ మహోన్నతుల పరలోకమందున మా తండ్రి, దేవానికి పగటి రాత్రి వేళ మేము నీకు కృతజ్ఞత తెలిపి తీరుచున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్యాంశాల్లో నుంచి మేము వినగలిగి తీరాం. దేవా, పరలోకంలో ఉన్న సద్భక్తుల కొరకు, భూమిలో ఉన్న సద్భక్తుల కొరకు ఒకే ఒక తండ్రిగా నీవు మా కొరకు ఉన్నందుకు దేవా నీకు స్తోత్రం. అన్యులకు యోధులకు ఒకే రీతిగా జత కలుపుచున్న తండ్రిగా మాకున్నందుకు దేవా నీకు స్తోత్రం. దాన్ని బట్టి మా మధ్యలో విభేదములు లేదు, భేదములు లేదు, పెద్దోలుగా మేము చిన్నోలుగా లేదు, కులము లేదు, మతము లేదు, అందరినీ ఏకరీతిగా మమ్మల్ని ప్రేమించుచున్న మంచి తండ్రి, మా కొరకు దేవా సమాధానకర్తగా నీవు మా కొరకు ఉన్నందుకు దేవా ఈ రాత్రి వేళ సమాధానము లేకుండా మనసులో హృదయములో చింతాయావదుతో భారపడుతూ నడిచిన దేవుని యొక్క బిడ్డలకు దేవ మంచి తండ్రిని పరిచయం చేయించినందుకు దేవానికి స్తోత్రం. యేసయ్య అని చెప్పిన ఆ పడవలో మేము ఉంటూ ఉండగానే అనేక చింత యావత్తు మమ్మల్ని ముంచేసి తీరింది. అనేక రీతి కలిగిన ఆలోచనలు మమ్మల్ని హృదయాన్ని కదిపేసి తీరింది. ఈ రాత్రి వేళంతా మంచి తండ్రి, కృతజ్ఞత కలిగిన తండ్రి, మహిమలో ఉన్న తండ్రి, సమాధానం ఇచ్చుచున్న తండ్రి, కృపనిచ్చుచున్న తండ్రి, ప్రేమలో నిలబెడుతున్న తండ్రి, విశ్వాసాన్ని అప్పగించుచున్న తండ్రి, ఈ రాత్రి వేళ నీ మీద ఆనుకు తీరుటకు కృప దయచేయము దేవా. ఎన్నోసార్లు ఏవేవో వస్తువుల మీద మేము ఆనుకుని తీరాము, ఏదేదో విషయాల మీద ఆనుకొని తీరాం, కానీ చివరికి మేము మునిగిపోయే తీరాం దేవా. ఈ భూమి అన్న ఈ లోకములో మేము మునిగిపోయిన వారై ఉన్నాం. ఈ రాత్రి వేళ మమ్మల్ని కట్టు దాటించి తీరడానికి ఒక మంచి తండ్రిగా మమ్మల్ని పిలుచుచున్న దేవా నీకు స్తోత్రం అయ్యా. ఈ రాత్రి వేళ దేవా నీవు మాకు కావాలి, నీ మీద మేము ఆనుకుని తీరాలి, నీవిచ్చిన సమాధానం మేము అనుభవించి తీరాలి, నీవిచ్చిన కృప మేము అనుభవించి తీరాలి, నీవిచ్చిన దేవ మహిమను మేము అనుభవించుకు తీరాలి, నీవిచ్చిన నీళ్ళను మేము తాగేటట్టుగా ఉండి తీరాలి, నీవిచ్చిన
ఇచ్చిన జీవితం మేము అనుభవించుకునేటువంటి ఉండి తీరాలి. ఈ రాత్రి వేళ అనేక విషయాలతో దిగులు పడుతున్న దేవుని యొక్క బిడ్డలు రాత్రి వేళ ప్రార్థన చేస్తూ ఉండగా వారి జీవితంలో ఉన్న భారాలు మారిపోయి తీరుడుగాక, వారి తన మీద ఉన్న ఆలోచనలు మారిపోయి తీరుడుగాక, నిద్ర లేని తనములు మారిపోయి తీరుడుగాక. మంచి నిద్ర దయచేయండి దేవా, మంచి సమాధానం దయచేయండి దేవా. వారి ఆశలన్నింటినీ కూడా నెరవేర్చమని కోరుచున్నాం దేవా. దేవా, నిశ్చింతగా భయం లేకుండా దిగులు లేకుండా సమాధానము కలిగి జీవించి తీరడానికి ప్రియ బిడ్డలకు కృపావాత్సల్యం దయచేయమని కోరుచున్నాం దేవా. ఈ రాత్రి వేళ కొందరి జీవితంలో అట్లాంటి స్థితిగతిని ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. అట్లాంటి మంచి దేవుని పిల్లలుగా మమ్మల్ని మార్చినందుకు దేవానికి స్తోత్రం. అలా మా జీవితాన్ని దేవా నడిపించమని కోరుచున్నాం దేవా. మా హృదయములలో మా మనస్సులో తలాంపులలో సమాధానము కలిగి ఉండి తీరుటకు సహాయం దయచేయండి. రాత్రి వేళ మంచి సందేశాలు మాకు దేవ వాక్య పరిచయం ద్వారా బోధించినందుకు దేవానికి స్తోత్రం. ఆ బోధన దేవా మా హృదయములు రాసి ఉంచి తీరి దేవా తండ్రికి కృతజ్ఞత కలిగిన వారిగా ఉండి తీరుటకు దేవానికి స్తోత్రం. దేవ మమ్మల్ని కృతజ్ఞత తెలిపే వారిగా మమ్మల్ని మార్చండి దేవా. వర్షం ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం, సంఘాన్ని ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం, మంచి వాక్యోపదేశం ఇచ్చినందుకు దేవానికి స్తోత్రమయ్యా. రాత్రి వేళ తలలో ఉంచుకున్న దేవుని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. సౌండ్ సిస్టమ్ ద్వారా ఊర్లో వాక్యమైన ప్రతి బిడ్డలను దీవించండి. వారి జీవిత స్థితిగతులు మార్చండి దేవా. వాక్యం బోధించిన సేవకులను దీవించండి. రాత్రి మాకు మంచి నిద్ర దయచేయండి, కలలు దయచేయండి, దర్శనాలు దయచేయండి. మాతో వ్యక్తిపరంగా మాట్లాడండి. మా భయాన్ని పిరికితనాన్ని దూరపరచమని కోరుచున్నాం దేవా. మంచి మంచి సాక్ష్యాలు వినిపింపు చేయమని కోరుచున్నాం దేవా. దీవెనలతో నింపండి దేవా. సహాయం దయచేయండి దేవా. మేము ముందుకు కొనసాగుతున్నాం, సహాయంతో నడిపించమని కోరుచున్నాం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సత్ప్రాక్తులతో దేవాన్ని రెండు రాకడ వరకు తొడగిందను గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో మూడుసార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ దేవుడు మనల్ని దీవించిన దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుడు మన స్వస్థపరిచిన దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుడు మనకు మంచి తండ్రిని ఇచ్చిన దేవునికి స్తోత్రం చెప్దామా? మంచి వాక్యం ఇచ్చినందుకు ఇచ్చిన దేవునికి స్తోత్రం చెప్దామా? అప్పులను మార్చిన దేవునికి స్తోత్రం చెప్దామా? మారానాథా, యేసయ్యా త్వరగా రాము. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. అందరికీ వందనాలు.